మొక్తల్ గలం విప్పినటువంటి ఏకైక వ్యక్తి మన శ్రీ వాకిటి శ్రీహరి గారు. ఎమ్మెల్యే అయినా కేవలం 2 నెలల లోపే మన మొక్తల్ అంటే ఏందనేది చరిత్ర పుటల తెలంగాణలో మొక్తల్ అనేది తెలియకపోయేది గతంలో. ఇప్పుడు మొక్తలు అంటే మహబూబ్నగర్లో ఉంది అనేది అందరికీ, తెలంగాణ వాసులందరికీ అర్థమయ్యేటట్లు, మొక్తల్ అంటే ఏంది అనేది అర్థమయ్యేటట్లు వివరించిన మొట్టమొదటి ఎమ్మెల్యే మన శ్రీహరి గారికి అభినందనలు తెలుపుకుంటూ, గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మనకు, గతంలో ఉన్న ప్రభుత్వానికి మనకు వ్యత్యాసం ఏందనేది కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు. గతంలో 13 సంవత్సరాలు పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా అసెంబ్లీలో ప్రస్తావించిన పాపన పోలే. 1-2 సందర్భాల్లో ప్రస్తావించాడు. అది పందులు ఎలకల కొరకు మాత్రమే ప్రస్తావించాడు తప్ప, జింకల కొరకు తప్ప మొత్తం మిగతా అభివృద్ధి గురించి ఎక్కడ ప్రస్తావించలే. అలాంటిది కాకుండా ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహనతోన అభినందనీయ ఎమ్మెల్యే గారికి కూడా మనందరం కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఆయన వెంబడి అందరం కూడా ఉండి ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా జీవో నంబర్ 69 ద్వారా కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడి ఉంది. అలాంటిది ప్రభుత్వం వచ్చిన కేవలం నెల రోజుల లోపలనే 2,945 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి మార్చి 3వ తారీఖు టెండర్లు ఏర్పడడం చేయడం జరిగింది. 1,545 కోట్లతోన మొట్టమొదటి టెండర్ ఈ రిజర్వాయర్ కానుంటి సంగమండల్ రిజర్వాయర్ కానుంచి ఉట్కూర్ చెరువుకు లిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి జాజాపూర్ లిఫ్ట్ అవుతుంది. జాజాపూర్ నుండి కాన్కుర్తి నుంచి జయమ్మ చెరువు, ఆ నుంచి కొడంగల్కు. ఈ విధంగా 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సరిపోయే ప్రాజెక్ట్ అది. దానిలో భాగంగానే 35,000 ఎకరాలు కేవలం మన మొక్తల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి టెండర్ కూడా ఇక్కడ నుంచి చేపించింది. ఈ టెండర్ అయిపోయిన వెంబడే ఫండ్స్ రిలీజ్ అయ్యి వితిన్ నాకు తెలిసి 6 మంత్స్ లోపల వర్క్ మొదలై 2 ఇయర్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మొక్తల్ కాన్స్టిట్యున్సీ కానీ, నారాయణపేట కాన్స్టిట్యున్సీ కానీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ సస్యశ్యామలం అయిపోతుంది. మిగిలింది మన కుక్కూరు మండలే డ్రైవ్ ఉన్నది. ఇప్పుడు వీటి ద్వారా పూర్తిగా సస్యశ్యామలం అయిపోయి అందరం కూడా హ్యాపీగా జీవనం సాగిస్తూ ముందుకు పోతున్నాం. ఈ విధంగా 69 జీవో ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే శాంక్షన్ చేయించిండో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మొక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.